హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాచింగ్ డే ట్రేడర్ వీరా. ఈ ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ కంటెంట్ గా నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చార్ట్లో గమనించండి. మనకి పైన ఒక బాక్స్లో నేను ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి మీకు చూపించడం జరిగింది. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఏమిటో మీరు కామెంట్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఫియర్సింగ్ లైన్ ప్యాటర్న్ అనేది మనకి 2 క్యాండిల్స్ వలన ఏర్పడుతుంది. అంటే 2 రకాలైనటువంటి క్యాండిల్స్ వలన ఏర్పడుతుంది. ఈ ప్యాటర్న్‌లో మొదటి క్యాండిల్ అనేది మనకి రెడ్ కలర్ ఉండేసి అంటే బేరిష్ క్యాండిల్ ఉంటుంది. అదేవిధంగా రెండవ క్యాండిల్ అనేది మనకి కలర్ వచ్చి గ్రీన్ కలర్ ఉంటుంది. దీన్ని మనం బుల్లిష్ క్యాండిల్ అని కూడా అంటాము. ఈ ప్యాటర్న్ మనం బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అని కూడా మనం అంటాము. అయితే ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ అనేది మనకి డౌన్ ట్రెండ్ మార్కెట్‌లో మనకి 2 క్యాండిల్ కలయిక వలన ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ ప్యాటర్న్ మనం డే క్యాండిల్‌ని బేస్ చేసుకొని మనం ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ మనకి గమనించినట్లయితే మనకి ఇక్కడ లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది మనకి కంటిన్యూ అవుతున్నటువంటి డౌన్ ట్రెండ్‌కి నిదర్శనంగా ఏర్పడటం జరుగుతుంది. అయితే మనకి ఫ్రెండ్స్, మనకి మార్కెట్‌లో ప్రధానంగా డౌన్ ట్రెండ్ కొనసాగుతూ దాని యొక్క పరిస్థితి మొత్తం మనకి బేర్స్‌కు అంటే సెల్లర్స్‌కి అనుకూలంగా ఉంటుంది. దానికి తగినట్టుగా మనకి ఫస్ట్ డే ప్రైస్ బాగా పతనమై దానికి తగ్గట్టుగా మనకి ఈ విధంగా పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఒక రెడ్ లాంగ్ క్యాండిల్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఒక బేరిష్ క్యాండిల్, తర్వాత మనకి రెండవ రోజు కూడా మనకి ఏర్పడేటువంటి క్యాండిల్ అనేది మనకి గ్యాప్ డౌన్లో ప్రారంభమై అదేవిధంగా ఫస్ట్ డే ఏదైతే ఏర్పడుతుందో మనకి ఈ బేరిష్ క్యాండిల్కు కొద్దిగా దిగువన అంటే గ్యాప్ డౌన్ ప్రారంభంతో దాని యొక్క లో దిగువన మనకి గ్యాప్ డౌన్ ప్రారంభమై ప్రైస్ అక్కడ నుండి రివర్స్ కాబడి మొదటి రోజు ఏర్పడినటువంటి మనకి ఈ బేరిష్ క్యాండిల్కి మిడిల్ అంటే సగభాగానికి పైగా అంటే 50% పైన మనకి క్లోజ్ కావటం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పీర్సింగ్ లైన్ ప్యాటర్న్ని ఒకసారి మనం నిఫ్టీ చార్ట్లో ఒకసారి చూసి మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మనం అనుకున్నట్లుగా ఈ పీర్సింగ్ లైన్ ప్యాటర్న్ మనకి ఎప్పుడు ఏర్పడుతుంది? మనకి డౌన్ ట్రెండ్ కంటిన్యూగా కొనసాగుతున్నప్పుడు మనకి ఇది ఏర్పడుతుందన్న. డౌన్ ట్రెండ్ కంటిన్యూ కొనసాగుతున్నప్పుడు సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ వీక్ అయ్యి అక్కడ బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది అంటే బలం పుంజుకోవడం వల్ల మనకి మార్కెట్ అనేది అక్కడి నుంచి రివర్స్ అవ్వడం అనేది జరుగుతుందని మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పీర్సింగ్ లైన్ ప్యాటర్న్ ఇక్కడ గమనించవచ్చు. అయితే పీర్సింగ్ లైన్ ప్యాటర్న్లో మొదటగా ఏర్పడిన క్యాండిల్ బేరిష్ క్యాండిల్ యొక్క హై వచ్చి 17,400 గాను, అదేవిధంగా రెండో రోజు ఏర్పడినటువంటి ఈ బుల్లిష్ క్యాండిల్ యొక్క లో వచ్చేసి మనకి 17,098 గాను ఇక్కడ మీరు గమనించవచ్చు. అయితే ఫ్రెండ్స్, మన టార్గెట్ అనేది 1:1 లేదా 1:2 రేషియో తీసుకొని మనం ట్రేడింగ్ అనేది మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎంట్రీ వచ్చి మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏదైతే మనం ఫస్ట్ డే అనుకుంటామో బేరిష్ క్యాండిల్, ఆ బేరిష్ క్యాండిల్ యొక్క హైన మనం ఎంట్రీ తీసుకుంటాం హై బ్రేక్ అయినప్పుడు. అంటే మనకి ఇక్కడ బేరిష్ క్యాండిల్ యొక్క హై వచ్చేసి మనకి 17,400 ఉంది. 17,400 పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అదేవిధంగా మనం స్టాప్ లాస్ వచ్చేసి మనకి ఏదైతే మనకి బుల్లిష్ క్యాండిల్ ఉందో ఆ బుల్లిష్ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ యొక్క అంటే లో వచ్చేసి మనకి 17,098గా ఉంది. సో మనకి 17,098 మనకి స్టాప్ లాస్ గాను, అదేవిధంగా మన ఎంట్రీ వచ్చి 17,400 పైన మనకి ఎంట్రీ తీసుకుంటాం. అయితే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏంటంటే దీనికి నిర్ధారణగా మనకి జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు రెండో రోజు ఏర్పడినటువంటి బుల్లిష్ క్యాండిల్కి పైన అంటే మూడో రోజు ఏమవుతుందంటే మనకి గ్యాప్ అప్తో ప్రారంభం అవ్వాలి. గ్యాప్ అప్తో ప్రారంభమైన తర్వాత మనం అది 17,400 పైన క్రాస్ చేసినట్లయితే మనం అక్కడ ఎంట్రీ తీసుకొని 1:1 లేదా 1:2 రేషియోలో మనం టార్గెట్ అయితే మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది నేను నిఫ్టీలో తీసుకొని చెప్పడం జరిగింది. బట్ నేనైతే నిఫ్టీలో ఏంటంటే మనం లాంగ్ పొజిషన్గా మనం అంటే టైం డికే వల్ల ఎందుకంటే మనకి ప్రీమియం మనకి పెరగదు కాబట్టి నేను నిఫ్టీలో సజెషన్ చేయను. మీరు సేమ్ దీన్నే మీరు స్టాక్లో లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళైతే సేమ్ ఇదే ఎగ్జాంపుల్గా మీరు స్టాక్స్ తీసుకొని మీరు చేయవచ్చు. ఫ్రెండ్స్, నిఫ్టీలో ఎందుకు తీసుకోవద్దు అంటున్నానంటే నేను యాక్చువల్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనకి 302 పాయింట్లు అనేది మనకి స్టాప్ లాస్గా ఉంటుంది. అంటే 302 పాయింట్లు అంటే 302 × 50 అప్పుడు మనకి కనీసం ఎంత అవుతుందండి? 15,100 రూపాయలు అనేది మనం స్టాప్ లాస్గా మనం రిస్క్ చేసి ట్రేడ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి యాజ్ ఏ ఆప్షన్ వైర్గా మనకి టైం డికే
వల్ల మనకేందంటే తీటా అనేది మనకి అగైనిస్ట్‌గా ఉంటుంది కాబట్టి, ఒకవేళ ప్రీమియమ్స్ అనేది పెరిగినా గానీ, ఈ టైమ్ డికే వల్ల తీటా వల్ల ఏమవుతుందంటే, మనకి ఆప్షన్స్‌లో మన ప్రీమియమ్స్ పెరగవు కాబట్టి, సో, అందుకని మీరు రిస్క్ చేయొద్దంటున్నాను. బట్ కాన్సెప్ట్ అయితే ఒకటేనన్నిటికిను. స్టాక్స్‌కైతే నేను తెలిసి స్టాక్స్‌లో ఎందుకన్నానంటే, స్టాక్స్‌కి ఏందంటే, మనం రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే, మనం ఒక ఒక 10 షేర్లు కొనుక్కున్నా గానీ మనకి, లేదా ఒక 5 షేర్లు కొనుక్కున్నా అంటే, మన యొక్క రిస్క్‌ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా సజెషన్ ఒకటే. మనం ఏదైనా ఒక ట్రేడ్ చేస్తున్నామంటే, మనం ఆ ట్రేడ్‌కి సంబంధించిన రిస్క్, రివార్డ్ రేషియోని మాత్రం తప్పకుండా పాటించండి. ఎందుకంటే అది మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అయితే నేను మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎంట్రీ తీసుకునే ముందు ఈ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అదేంటంటే మనకి బేరిష్ క్యాండిల్ ఏదైతే ఏర్పడుతుందో, మనం వాల్యూమ్ ఒక ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. అంటే ఫ్రెండ్స్, మనకి వాల్యూమ్ అనేది వచ్చేసేసి ముందు రోజు ఏర్పడినటువంటి బేరిష్ క్యాండిల్ వాల్యూమ్ కంటే కూడా మనకి రెండో రోజు ఏదైతే మనకి బుల్లిష్ క్యాండిల్ ఏర్పడుతుందో, ఆ బుల్లిష్ క్యాండిల్ అంటే రెండో రోజు ఏర్పడినటువంటి వాల్యూమ్ అనేది ముందు రోజు ఏర్పడిన బేరిష్ క్యాండిల్ దాని యొక్క వాల్యూమ్ కంటే కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు దీన్ని 100% మీరు 10 రివర్సల్‌గా మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఎంట్రీ తీసుకునే ముందు ఒకవేళ అంటే ఫేక్ అయితే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనం అంటే మీరు వాల్యూమ్‌ని కూడా మీరు యాడ్ చేసుకొని చూసినట్లయితే మీరు కొద్ది కన్ఫర్మేషన్ అనేది మనకి స్ట్రాంగ్‌గా నిర్ధారణ చేసుకున్నట్లు ఉంటుంది. డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అనేది పూర్తిగా మనకి పియర్సింగ్ లైన్ ప్యాటర్న్‌కి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి మీకు సులభంగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను మీకు డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్‌ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ డార్క్ క్లౌడ్ ప్యాటర్న్ అనేది బేరిష్ రివర్సల్ ప్యాటర్న్. ఇది మనకి అప్ ట్రెండ్‌లో 2 క్యాండిల్ కలయిక వలన ఏర్పడుతుంది. అయితే మొదటి క్యాండిల్ అనేది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ట్రెండ్‌ని సూచిస్తుంది. అయితే రెండో క్యాండిల్ అనేది మొదటి క్యాండిల్ కంటే పైన గ్యాప్ అప్‌తో ప్రారంభం కాబడి, క్లోజింగ్ అనేది మొదటి క్యాండిల్ సగభాగం కంటే క్రితం మనం ఏదైతే పియర్సింగ్ లైన్ ప్యాటర్న్‌లో మనం చెప్పుకున్నామో, అదేవిధంగా సగభాగం కంటే ముందు రోజు ఏర్పడినటువంటి క్యాండిల్‌కి 50% కింద మనకి ఇది క్లోజ్ అవ్వటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. అయితే రెండో రోజు కూడా గ్యాప్ అప్‌లో ప్రారంభం జరగడమే కాకుండా ప్రైజ్ అనేది ఇదేమవుతుందంటే మరింత పైకి పెరిగి తర్వాత ప్రైజ్ అక్కడి నుండి రివర్స్ కాబడి మొదటి రోజు ఏదైతే మనకి బుల్లిష్ క్యాండిల్ ఏర్పడుతుందో దానికంటే సగభాగం కిందన క్లోజ్ కాబడి మనకి ఈ ప్యాటర్న్ అనేది మనకు ఏర్పడటం జరుగుతుంది. ఫ్రెండ్స్, డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్‌లో మనం స్టాప్ లాస్, అదేవిధంగా ఎంట్రీ మరియు టార్గెట్ అనేది ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మనము ఎంట్రీ అనేది మనకి మొదటి రోజు ఏర్పడినటువంటి బుల్లిష్ క్యాండిల్ యొక్క లోని ఎప్పుడైతే మనకి మూడో రోజు ఏర్పడినటువంటి బేరిష్ క్యాండిల్ అనేది బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం సెల్ ఎంట్రీ తీసుకోవాలి. అదేవిధంగా మనం స్టాప్ లాస్ వచ్చేసి మనకి రెండో రోజు ఏర్పడినటువంటి బేరిష్ క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్‌గా పెట్టుకొని 1:1 ఆర్ 1:2 రేషియోలో మనం టార్గెట్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా వాల్యూమ్ కూడా చెక్ చేసుకోండి మీరు. అదేవిధంగా మొదటి రోజు ఏర్పడినటువంటి వాల్యూమ్ కంటే కూడా రెండో రోజు ఏర్పడినటువంటి ఈ యొక్క బేరిష్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా! ఇక్కడ మనకి చార్ట్‌లో కనిపించినటువంటి ప్యాటర్న్‌ను మీరు కింద కామెంట్ బాక్స్‌లో మీ సమాధానాన్ని తెలియజేయగలరు. థాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని మంచి కంటెంట్స్‌తో మీ ముందుకు రావాలంటే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్.